కావలి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని పాత శివాలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు ఎంపీ ల్యాడ్స్, ఎంపీఎల్ఏడిఎస్ నిధులు 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సంబంధిత అధికారులు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులను చేపట్టాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్కు స్పష్టం చేశారు. మిమ్మీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో కావలి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు త్వరలో సుమారు పట్టణంలోని 200 కోట్ల రూపాయలతో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కావలి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా పాతూరు నుంచి కొత్త సత్రం క్రాస్ రోడ్ వరకు 11 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వెలుగులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన కావలి ప్రజలకు మరో అభివృద్ధి కానుకగా మందాటి చెరువు మినీ ట్యాంక్ బండుపాటు, బుడంగుంట నుంచి కరెంట్ ఆఫీస్ డివైడర్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. రానున్న రోజుల్లో కావలి పట్టణం రూపురేఖలు పూర్తిగా మారున్నాయని, ప్రతి వార్డు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడమే మా సంకల్పం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభివృద్ధి పనిని వేగవంతం చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ప్రజల సహకారంతో కావలిని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా నిలబెడతాం అని ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కావలి పురాతనమైనటువంటి ఈ నగరంలో పాతూరు అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. పాడి పంటలతో, వ్యవసాయంతో విరాజిల్లుతూ ఒకవైపున విష్ణాలయము, ఇంకొక వైపున శివాలయము, మధ్యలో పోలేరమ్మ తల్లి, కృష్ణ మందిరము అన్నీ కలగలిపి సర్వ మతాలకి ప్రసిద్ధిగాంచినటువంటి మన కావలి పాతూరు గ్రామం. కావలి అభివృద్ధి చెందటానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం మన పాతూరు ప్రాంతం. అందరూ కూడా కల్మషం లేని వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, వ్యవసాయం నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఈరోజు వాళ్ళ కృషి ఫలితమే ఈ కావలి కనకపట్నంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కావలి శివాలయం దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వరకు కూడా ఉన్నటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం, రోడ్డు కుచించుకుపోవటం, ఆక్రమణలు జరగటం, ప్రతి ఒక్కరూ ఇంటి మెట్లు రోడ్డు మీదకి రావటం, అదేవిధంగా రోడ్డు డౌన్ అయిపోవటం, అన్ని కారణాల దృష్ట్యా ఈ రోజున గౌరవ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధుల నుంచి 45 లక్షల రూపాయలు అమౌంట్ని ఇక్కడ వెచ్చించి కావలికి పాత ఊరు ఎంత పాతదో కొత్త దానికి నాంది పలుకుతూ కావలిలో మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా విశాలమైన రోడ్లు నిర్మించాలని ఈ రోడ్డుకి నాంది పలకడం జరిగింది. ఈరోజు అదృష్టం కొద్దీ పాత ఊరు నుంచి అక్కంబాయి మీదుగా వెంగయ్య గారి పాలెనికి, వెంగయ్య గారి పాలెం నుంచి అల్లిగుంటపాలెనికి, అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారి పాలెం మీదుగా తుమ్మలపెంట రోడ్డులో ఉన్నటువంటి రాముడిపాలెం వరకు కూడా ఈరోజు 11,80,00,000 రూపాయలతో
మరో తుమ్మలపెంట రోడ్డు లాంటి రోడ్డుని ఈ రోజున శాంక్షన్ చేపించాం. టెండర్ దశలో ఉంది. అతి తొందరలో ఆ రోడ్డు కూడా ప్రారంభానికి నోచుకుంటుంది. ఆ రోడ్డు పూర్తయితే హైవే నుంచి మళ్ళా పాతూరుకి 60 అడుగుల రోడ్డు వస్తుంది. ప్రజలందరూ కూడా హైవేలో నుంచే పాతూరులో గుండా టౌన్లోకి రావడానికి కూడా అనుసంధానం కూడా చేయటం జరుగుతుంది. అందుకోసమే కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి 5 లాందర్ల సెంటర్ వరకు కూడా ఆ రోడ్డును కూడా ఆధునీకరించడానికి ఈరోజు మేము కంకణబద్ధులయ్యాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యని పరిష్కరించేదానికి కూడా ఈరోజు 43 కోట్ల రూపాయలతో వివేకానంద పార్కులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ద్వారా ఈ యొక్క అరటి తోట ప్రాంతాలకు కానీ, అది ఎక్స్టెన్షన్ ఏరియాలకు కానీ, వెంగయ్య గారి పాలెం కానీ, అక్కంబావి సెంటర్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చి మా తల్లులు అందరూ ఆనందంగా ఉండేటట్టుగా బిందెలతో రోడ్డెక్కి నీళ్లు తెచ్చుకునే విధంగా లేకుండా ఉండే విధంగా ఈరోజు నిధులు మంజూరు చేసి పనులు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ కావలి మంది, మన కావలిని మనం ప్రేమిద్దాం, మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు. కావలి లోకల్, మన లోకల్లో ఉండే నాయకులు, మన కావలిలో ఉన్నటువంటి ప్రజలు అందరం మమేకమయ్యి ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. వీటంతటికీ కూడా అభివృద్ధి ప్రదాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అండగా ఉండగా మనకు ఎటువంటి కొదవ లేకుండా నిధులకి ఈరోజు మన అన్ని రకాల సదుపాయాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇంకొక ముందుకు మెట్టు వేసి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కావలి పట్టణాన్ని కనకపట్నం చేయాలని, ఈ కావలిని ఒక అభివృద్ధమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలని, అందరి ప్రజలు సుఖంతగా జీవించాలని, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలని, అందరి వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఈరోజు కావలి అభివృద్ధి కోసం ఈ రోజున ఆగస్టు 1వ తేదీ నాటికి 146 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల కోసం నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మనకు అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థని రూపొందించడానికి 52 కోట్ల రూపాయలు కలిపి ఈ రోజున మొత్తం కూడా 200 కోట్ల రూపాయలు కొత్తగా కావలి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు రేపటి సాయంత్రం లోపల నివేదికలు పంపమన్నారు. అతి తొందరలో శాంక్షన్ అయి మంత్రివర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా కానీ లేదా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కానీ కావలి నడిబొడ్డున 200 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపనలు చేసి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా విధంగా కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు తెలియజేస్తున్నా.